చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగింటి ఆడపడుచులకు ఒక ముఖ్యమైన శుభవార్త. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో శ్రీశైలం బస్సు ఏర్పాటు చేయటం జరిగింది. పూర్తిగా స్త్రీలకి ఉచితంగా ఎవరైతే ఉన్నారో మన నియోజకవర్గంలో ఆడపడుచులు అందరూ కూడా ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం ప్రత్తిపాటి పుల్లారావు గారు దశాబ్దాల కళ శ్రీశైలం బస్సు అనేది మనం నసరాపేట పోవాలా లేకపోతే గుంటూరు పోవాలా మనం ఎక్కాలంటే శ్రీశైలం వెళ్ళాలంటే, అలాంటిది చిలకలూరుపేటలోనే ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆయన సౌజన్యం ఎంతో కృషి చేసి ఆయన సౌజన్యంతో ఈ యొక్క సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా శ్రీశక్తి పథకం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా చిలకలూరుపేటలో పెట్టడం జరుగుతూ ఉంది. శ్రీశైలం సర్వీస్ని ఇంతవరకు 175 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా పెట్టిన దరిమిలాలు లేవు, ఎక్కడ పెట్టలేదు కూడా. మన చిలకలూరుపేటలోనే పెట్టడం జరిగింది. బస్సు ప్రారంభోత్సవం గౌరవ మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట ప్రస్తుత శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ యొక్క శ్రీశైలం బస్సు ప్రారంభోత్సవం జరుగుతుంది. తదుపరి రోజు నుంచి ఉదయం 7:30 నుంచి 12:30కి అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ 2:30కి శ్రీశైలంలో బయలుదేరితే అందరూ గమనించాలండి, ఈ రేపు ఒక్కరోజు వరకు 10 గంటలకి బస్సు ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి మరుసటి రోజు పెట్టి ఆదివారం పెట్టి ఉదయం 7:30కి పేటలో స్టార్ట్ అయింది. మరలా శ్రీశైలం పోయేసరికి 12:30 అయింది. మరలా 2:30కి అక్కడ శ్రీశైలంలో బయలుదేరింది. మనం ఈరోజు దర్శనానికి పోయి అక్కడ ఉండి దర్శనం చేసుకొని మరో రోజు 2:30కి మరలా మన ఇంటికి బస్సు ఎక్కి మన ఇంట్లో మన పేటలో దిగొచ్చండి. కావున నియోజకవర్గంలో తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడా ఆ శ్రీశైలం మల్లికార్జున దర్శనం చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను.